నమస్తే. కామారెడ్డిలో జరిగినటువంటి సంఘటన తవ్విన కొద్దీ ఒక కీలకమైనటువంటి అంశాలు బయటపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఒకే చెరువులో 3 మృతదేహాలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడి ఎస్పీ సింధు శర్మ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. అసలు దీంట్లో జరిగినటువంటి సంఘటనకి బాధ్యులు ఎవరు, అసలు ఎందుకు ముగ్గురు ఆ చెరువులో పడి చనిపోవడం జరిగింది, ముగ్గురు ఒకే కారులో ఎందుకు వెళ్ళడం జరిగింది, ఒకే హోటల్లో భోజనం చేసిన తర్వాత అదే చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు అన్నటువంటి దానిపైన పూర్తి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం అక్కడి పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు. సో రోజుకొక కీలకమైనటువంటి అంశాలు బయటపడతా ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో జరిగినటువంటి ప్రమాదానికి ఆ ముగ్గురి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, ఒకరినొకరు ప్రేమించి అలాగే ఇంకొకరిని ప్రేమించడం వల్ల ఎస్ఐకి కోపం, అలాగే నిఖిల్ అనేటువంటి వ్యక్తితోటి శృతి ప్రేమాయణం నడుపుతుందన్నటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టాలన్నటువంటి ప్రయత్నం ఎస్ఐ చేసిందనేది ఇంకొక పక్కన వాదన. ఎస్ఐని సైతం కూడా శృతి బెదిరించింది అనేది మరో పక్కన వాదన. సో దీంట్లో ఈరోజు జరుగుతున్నటువంటి చర్చను కనుక చూసుకున్నట్టయితే ఉంటే దీంట్లో కేవలం ప్రేమాయణమే కాదు, బిక్కనూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ ఉన్నాడో, సాయి కుమార్ అలాగే శృతి మధ్యలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి దశలో ఇద్దరి మధ్యలో ఏర్పడ్డటువంటి పరిచయం ప్రేమగా మారి దాని తర్వాత వివాహేతర సంబంధం. కేవలం వివాహేతర సంబంధం వరకే ఫుల్ స్టాప్ పడ్డదంటే అది కూడా కాదు. వివాహేతర సంబంధంతో పాటు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు సైతం కూడా వీళ్ళిద్దరి మధ్యలో నడిచినాయి అనేది మరో పక్కన వాదన. అంతేకాకుండా శృతి సంబంధించినటువంటి ఫ్యామిలీలో వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, ఉన్నత చదువులు చదువుతా ఉన్నారు. వాళ్ళ చదువులకు సైతం కూడా ఎస్ఐ దగ్గర నుంచే శృతి డబ్బులు తీసుకునేది అనేది ఇప్పుడు వినపడతా ఉన్నటువంటి కొత్త చర్చ. సో ఒక పక్కన ఎస్ఐ ఇంట్లో ఈ ప్రేమాయణం గురించి సాయి కుమార్ ఇంట్లో తెలియడం, వాళ్ళ భార్య సైతం పుట్టింటికి వెళ్ళడం. సో దీంట్లో ఇక శృతి దగ్గర నుంచి పూర్తిగా మనం విడిపోదాం, ఇక శృతితో మనకు అవసరం లేదు, ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నాయి కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెడదామన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళిద్దరితో మాట్లాడదామన్నటువంటి ప్రయత్నం చేసి ఇద్దరిని నేరుగా బీబీపేటలో అదే ఎస్ఐ కారులో ఎక్కించుకొని ఇదే అంశాన్ని గురించి, సరే నిన్ను నేను ఇప్పటి నుండి ఎలాంటి టార్చర్ ఉండదు, నా దగ్గర నుంచి ఏం ఫోన్లు ఉండవు, మన మధ్యలో ఇప్పటితో ఫుల్ స్టాప్ పెడుతుంది, కానీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అంటే మరి ఈయన ఎంత డబ్బులు ఇచ్చినో తెలియదు, ఆ దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్థిక లావాదేవీల గురించి అలాగే నిఖిల్ అండ్ శృతిని వాళ్ళు ఎట్లాగో పెళ్లి చేసుకోబోతా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలన్నటువంటి ఒక అంశంతో వాళ్ళిద్దరిని తీసుకొని ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి పోయినట్టుగా మరి పోలీసులు నిర్ధారించుకున్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పటి వరకు ఎవరు కూడా పోలీసులు చెప్పపోయినప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇంకొక పక్కన వీళ్ళు చేసినటువంటి చాటింగ్ కావచ్చు, ఫోన్ మాట్లాడుకున్నటువంటి విధానం కావచ్చు, గంటల తరబడి ఫోన్ మాట్లాడుకున్నటువంటి అంశాలని ఇప్పటికే పోలీసులకు గుర్తించడం జరిగింది. ముగ్గురు మధ్యలో చాలా సందర్భాల్లో కాన్ఫరెన్స్లో మాట్లాడుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో పక్కన ఎస్ఐకి సంబంధించినటువంటి ఐఫోన్ ఇప్పటికీ సైతం ఓపెన్ కావట్లేదు, అది హైదరాబాద్ కూడా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. అది ఓపెన్ అయితే కానీ అనేక విషయాలు బయటపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాబట్టి ఎస్ఐ సాయి కుమార్కు సంబంధించినటువంటి ఫోన్ను హైదరాబాద్ ల్యాబ్కు పంపించినట. అంతేకాకుండా రేపో మాపో ఈ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఈ అన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ఇప్పుడు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీంట్లో ఇంకొక పక్కన వాదన ఏంటిదంటే ఎస్ఐ ఎవరైతే ఉన్నాడో ఈమెను కొట్టిండు, ఎక్కడ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కొంత డిస్కషన్లో ఆయన కోపం వచ్చి ఎస్ఐ ఈమె చెంపపైన కొట్టడంతో కొంత ఆమె ఆవేదనకు గురైపోయి చెరువులో ఆమె దూకేసిన తర్వాత నెక్స్ట్ ఆయనతో ఆమె దూకగానే నిఖిల్ దూకిన తర్వాత నెక్స్ట్ కాపాడదామన్నటువంటి ప్రయత్నంతో ఎస్ఐ సైతం ఆ చెరువులో దూకిండనేది కూడా మరో పక్కన వాదన జరుగుతూ ఉన్నది. అంటే ఈ అంతటికి కారణం కూడా ఎస్ఐ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందనేది మరో పక్కన వాదన వినపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒకే చెరువులో 3 సంబంధించినటువంటి మృతదేహాలు ఒకరికొకరు చంపుకోనప్పటికి కూడా ఎవరు కూడా కేవలం క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటన కాపాడపోయి జరిగినటువంటి ప్రమాదంగానే ఇప్పటి వరకు సైతం కూడా పోలీసులు ఆ దిశగానే చూస్తూ ఉన్నారు. కానీ ఈ ఎల్లారెడ్డి చెరువు దగ్గరికి రావడానికి కారణం ఏంటిది, ఈ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి ఏ సంబంధాలు ఉన్నాయి, కేవలం వివాహేతర సంబంధమేనా లేకపోతుంటే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏమైనా నడిచినాయి అన్నటువంటి దానిపైన ఇప్పటికే
వీళ్ళందరూ కూడా దృష్టి సారించడం జరిగింది. మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటా ఉన్నాం వీళ్ళకి మధ్యలో ఉన్నటువంటి పరిచయం ఎక్కడ మొదలైంది, దాని తర్వాత ఏమైంది అనేది కూడా మన అందరికీ తెలిసినటువంటి అంశం. ఇది కాదు బుధవారం రోజు జరిగినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 5 రోజులు కావస్తా ఉంది. దీంట్లో సస్పెన్స్ మాత్రం వీడట్లేదు. ఏం జరిగింది అనేది దానిపైన వాళ్ళు ఆధారాలను సేకరించేటువంటి పనిలో పోలీసులు సక్సెస్ అయినప్పటికీ కూడా వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నదన్న దానిపైన ఇప్పటి వరకు కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోతా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎస్ఐ అండ్ శృతి మధ్యలో ఉన్నది వివాహేతర సంబంధం అని చెప్పినప్పటికీ నిఖిల్ మధ్యలో ఎందుకు ఎంటర్ అయిపోయిండు, నిఖిల్ను తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అంటే నిఖిల్ తెలియకుండా ప్రేమాయణం ఎస్ఐతో నడిపినటువంటి శృతికి నిఖిల్ని మళ్ళీ ముగ్గురు కలిసి ఆ చెరువు దగ్గరికి ఎందుకు పెళ్ళనేది ఇప్పటికి కూడా అంతుపట్టినటువంటి అంశం. అంటే వాళ్ళ యొక్క ఎస్ఐ యొక్క ఫోన్ ఓపెన్ చేసినట్టు అయితే ఉంటే కొన్ని ఆధారాలు లభిస్తాయి అన్నటువంటి కోణంలో పోలీసులు ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా ఎస్ఐ పైన చాలా మంచి ఒపీనియన్ ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో చాలా పోలీస్ స్టేషన్లో ఆయన పనిచేయడం జరిగింది. 2018 బ్యాచ్కి చెందినటువంటి సాయి కుమార్ చాలా పోలీస్ స్టేషన్లో ఆయన పనిచేయడం జరిగింది. 3-4 పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి దశలో బీపీపేటకు వచ్చిన తర్వాత బీపీపేటలోనే 3 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి శృతితోటి పరిచయం ఏర్పడ్డది. శృతితోటి పరిచయం ఏర్పడ్డ తర్వాత అక్కడ 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు ఈ వ్యవహారం అంతా నడిచిన తర్వాత బీపీపేట నుంచి ఆయన బిక్కనూరు ఎస్ఐగా ఆయన ట్రాన్స్ఫర్ కావడం, ఆయన బిక్కనూరులోనే ఉండిపోవడం, దాని తర్వాత అదే మండలంలో బీపీపేటలోనే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి నిఖిల్ తోటి శృతికి పరిచయం. అంతేకాకుండా ఎవరైతే శృతి ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు ఉంటుందట, నిఖిల్ ఇల్లు. అలాగే నిఖిల్ పెళ్లి కాకుండా ఆమెకు పెళ్ళై విడాకులు అయిపోయింది. వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో వీళ్ళ మధ్యలో ఘర్షణ చోటు చేసుకుంటుంది అనేది మరో పక్కన వాదన. ఏదేమైనా కానీ పోలీసులు చెప్పేదాని ప్రకారమే మరి ఈ కేసు ఆధారపడి ఉంటుంది. పోలీసులు ఏ విధమైనటువంటి దర్యాప్తు చేసిండ్రు, ఆ దర్యాప్తులో ఎట్లాంటి విషయాలు రాబట్టిండ్రు, ఈమెను కొట్టితే ఆమె పోయి చెరువులో పడ్డదా, లేకపోతుంటే ఇద్దరిని ఏమైనా ఎస్ఐ చెరువులో నూకేసిండా అంటే ఎక్కడ కూడా ఆధారాలు దొరికేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చెరువు గట్టు మీద జరిగినటువంటి సంఘటనలో అది నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటనను ఎవరు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ సీసీ కెమెరాలు కూడా అక్కడ ఉండవు కాబట్టి కేవలం ఒకే కారులో వెళ్ళినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కనబడతా ఉంది. ముగ్గురు ఒకే కారులో వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ కనబడతా ఉన్నది. అంతేకాకుండా ఒకే హోటల్లో భోజనం చేసినటువంటి సీసీ ఫుటేజ్, అలాగే కొన్ని చాటింగ్ సంబంధించినటువంటి శృతి ఫోను అలాగే నిఖిల్ ఫోను, అది నార్మల్ ఫోన్లే అవి దొరికినాయి. దాంట్లో కొన్ని ఆధారాలు లభించకపోవచ్చేమో. ఇంకొక పక్కన ఈయన ఫోన్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఎవరు ఎప్పుడు మాట్లాడిళ్ళు, అంతేకాకుండా ఈయన చేసినటువంటి చాటింగ్ ఏంటిది, లేకపోతే అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి విషయాలు బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా పోలీసులు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో చాలా సంబంధించినటువంటి చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ తతంగానికి పులి స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి, ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలు వీటన్నిటి కూడా దూరం పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే నిఖిల్ అండ్ శృతి మధ్యలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు మరి ఎస్ఐ చాలా సందర్భాల్లో ఆమెకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు అన్నటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది. అంతేకాకుండా దీనిపైనే ముఖ్యంగా ఆ రోజు బుధవారం రోజు జరిగినటువంటి ఈ యొక్క గొడవలో ఇదే సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సరే, ఇప్పటి వరకు మీరు అన్నటువంటి విధంగా పులి స్టాప్ పెడదాం, కానీ నేను ఇచ్చినటువంటి అమౌంట్ సంగతి ఏంది, లేకపోతే మనం దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపైన ప్రధానంగా ఆయన చర్చించినట్టుగా తెలుస్తుంది. మరి దీంట్లో ఆ ఆర్థిక లావాదేవీల గురించి ప్రస్తావించినప్పుడు గొడవ అయిన తర్వాత మరి ఆమె ఇవ్వనో లేకపోతే ఇంకే విధమైనటువంటి కండిషన్స్ పెట్టో ఇంకే విధంగా మరి చేసిందనేది తెలియదు. సో ఇంకొక మాట వినపడుతుంది ఏమంటే, చాలా సందర్భాల్లో డబ్బుల కోసం ఎస్ఐని బ్లేమ్ చేసింది శృతి. ఒకవేళ కనుక ఈ డబ్బులు ఇవ్వనట్టయితే ఉంటే నేను ఈ సంబంధించిన వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి, ఎందుకంటే ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నేను పై అధికారులకి నేను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా, దాంతో నీ ఉద్యోగానికి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో శృతి బెదిరించింది అనేది కూడా ఇప్పుడు సాయి కుమార్ ఎస్ఐ సాయి కుమార్ దగ్గర నుంచి వాళ్ళ బంధువులు చెప్తున్నటువంటి అంశం. చాలా సందర్భాల్లో ఇట్లా బెదిరించి డబ్బులు కూడా తీసుకుంది ఆమె. ఆ డబ్బులను అడిగేందుకు ఇప్పుడు ఆ సంబంధించినటువంటి దానికి పులి స్టాప్ పెట్టాలి, ఈ అక్రమ సంబంధానికి కావచ్చు ఈ వ్యవహారానికి పులి స్టాప్ పెట్టి డబ్బుల విషయం కేవలం ఇచ్చినటువంటి చాలా డబ్బులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాటిపైన ప్రధానంగా చర్చ నడిచిన తర్వాత ఎస్ఐ కొట్టడంతో ఆమె ప్రియుడి ముంగట మళ్ళీ నిఖిల్ ముంగట కొట్టడంతో కొంత ఆమెకు ఇబ్బంది కలిగించి ఆమె లోపల దునికిన తర్వాత కాపాడేటువంటి ప్రయత్నంలో ఇద్దరు కూడా చనిపోయినది తెలుస్తూ ఉంది. ఆర్థిక లావాదేవీలను తేల్చుకునేందుకు వెళ్తున్నటువంటి క్రమంలో డిస్కషన్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకైతే అర్థమవుతున్నటువంటి అంశం.